లోహి, what happened? నథింగ్ మామ్. No? Something is there. ఏమీ లేకుండా నువ్వెంత టెన్షన్గా ఉండవు. చెప్పేమైంది? అది ఓ, డాడీకి ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నావా? డాడీకి హెల్ప్ చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నాను. వాట్ డూ యూ మీన్? డాడీకి టెంపుల్లో హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ శివంగి. వాట్? డాడీకి హెల్ప్ చేసిందా శివంగా? ఎస్ మామ్. ఈ మ్యాటర్ మహేష్కి తెలుసా? నో మామ్. దాన్ని చూసే టైంకి డాడీ అన్కాన్షియస్ అయిపోయారు. థ్యాంక్ గాడ్. ఇప్పటికీ ఆ శివంగి నాకు చాలా హెల్ప్ చేసిందని, ఈ రకంగా నన్ను ఇన్స్పైర్ చేసింది అని అదిచ్చిన మొక్కని పట్టుకొని దాన్ని భుజానేసుకొని తిరుగుతున్నాడు. ఇక ఈ మ్యాటర్ కూడా తెలిస్తే కరిగిపోయి దాన్ని మన ఇంటికి తీసుకొస్తాడు. అంతలా దానిలో ఏముంది మామ్? అసలు దాన్ని చూస్తుంటేనే నాకు మండిపోతుంది. మీ డాడీ అంతేనే, అన్నిట్లోనూ గుడ్నే చూస్తాడు. సరే, ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అంటే? ఐ మీన్, మీ డాడీకి హెల్ప్ చేసిందా శివంగి అని తనతో చెప్తావా? అస్సలు చెప్పను మామ్. అలా చెప్తే డాడ్ దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. గుడ్. వాట్ నెక్స్ట్? ఆ శివంగిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి మామ్. దాని ఇంటికి వెళ్ళి అంత వార్నింగ్ ఇచ్చినా కూడా నేను డిస్టర్బ్ చేస్తుందంటే అది మామూలుది కాదు. దాన్ని ఇంకో రకంగా డీల్ చేయాలి. చేస్తాను. ఇట్స్ ఓకే మామ్, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఆర్ యు ష్యూర్? యా మామ్. ఓకే, బట్ బీ కేర్ఫుల్. ఏం చేసినా నాకు మాట చెప్పిచే. కాస్త అటు ఇటు అయి మీ డాడీ వరకు ఈ మ్యాటర్ వెళ్తే మనకే రిస్క్. ఓకేనా? ఓకే మామ్. మామ్, నీకు కూడా తెలియకుండా ఆల్రెడీ ఆ శివంగిని ఫినిష్ చేసే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాను. విత్ ఇన్ 1 monthలో అది నా కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తాను. మావయ్య, ఏంట్రా? మీరు టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగాలంట. అత్తయ్య మరీ చెప్పి పంపించింది. పోరా. అయ్యో, లేదు మావయ్య, నువ్వు టాబ్లెట్ వేసుకుని తాగాల్సిందే. వేసుకో మావయ్య, వేసుకో మావయ్య. సరే మావయ్య, గుడ్ నైట్, రెస్ట్ తీసుకోండి. ఏంటి మావయ్య, ఇంకేమైనా కావాలా? ఆ అమ్మాయి ఎవర్రా? అమ్మాయా? అమ్మాయి ఎవరు? అదేరా, గుళ్ళో నన్ను సేవ్ చేసింది ఆ అమ్మాయి. ఆ టైంలో నేను అక్కడ లేను కదా మావయ్య. సో ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? అవును, మీరు అసలు ఆ అమ్మాయిని చూడలేదా మావయ్య? చూశాన్రా. ఆ టైంలో నాకంతా మసకగా బ్లర్గా కనిపించింది. అంతేకాదు, ఫేస్ కూడా సరిగా కనిపించలేదు. కానీ ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. ఎంత రీకలెక్ట్ చేసుకున్నా గుర్తు రావడం లేదు. మావయ్య, మీరిప్పుడు ఎక్కువసేపు స్ట్రెస్ తీసుకోకూడదు. లేదురా, నేనెక్కడో చూశానురా. ఖచ్చితంగా ఆ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయిలో ఉందిరా. ఎక్కడ చూశాను? మావయ్య, ఓకే. పెయిన్ తగ్గాక తీరిగ్గా అమ్మాయి మొహం గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి ప్లీజ్. మావయ్య, పడుకోండి మావయ్య. మీరు అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచించొద్దు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను, ఓకేనా? గుడ్ నైట్ మావయ్య.
వాట్? ఆ అశ్విన్ వాళ్ళ మదర్ లలిత గారు మన ఇంటికి వచ్చారా? అవునన్నయ్య, జస్ట్ మిస్. లేకపోతే ఆవిడ మహేష్ని కలిసి ఆనంది చచ్చిపోయిన మ్యాటర్, తనకి కూతురు పుట్టిందన్న మ్యాటర్ చెప్పేసేది. దాంతో మహేష్ గతమంతా తవ్వి ఆనంది విషయంలో నేను చేసిన ఘోరం గురించి తెలుసుకుని నన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాడు.